గజాననం భూతగణాతిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, విశ్వావసునామ సంవత్సరంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు దీంట్లో మనకు కనబడుతూ ఉన్నాయి. మరి మిథున రాశి వారికి సంవత్సరం 14 ఆదాయం, వ్యయం 2, తర్వాత రాజపూజ్యం 4 అయితే అవమానం 3. వీరికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో చాలా వైభవంగా ఉంది. మరి నక్షత్రాలు తెలియనటువంటి వారికి పేర్లతోటి కూడా చూసుకునే అవకాశం. కా, కీ, కు, ఘం, జ్ఞా, చా, కే, కో, హ ఈ అక్షరాలు ఉన్నప్పుడు మీరు పేర్లతోటి కూడా రాశి ఫలితాలను చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు గమనించినప్పుడు ఎక్కువ శాతం మనకు అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చూసినప్పుడు మే 13 దాకా, తర్వాత మే 14 నుండి అక్టోబర్ 18 దాకా గురు స్థానాన్ని గమనించినప్పుడు మొదటి స్థానంలో, తర్వాత 12వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. 19 అక్టోబర్ నుండి డిసెంబర్ 4 వరకు మాత్రం గురువు 2వ స్థానంలో కనబడుతున్నాడు. కాబట్టి గురువు 2వ స్థానంలో కనిపించినటువంటి ఆ సమయంలో సమయంలో మీరు కొత్త వ్యాపారాలు కావచ్చు, కొత్త ఇండ్లు కట్టుకోవడం, రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తర్వాత శని భగవాను గమనించినప్పుడు ఈ సంవత్సరం 9-10వ స్థానాలలో శని ఉంటూ ఉన్నాడు. కొంత ఇది బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే శని యొక్క అనుకూలమైనటువంటి స్థానాలు కావివి 9-10 స్థానాలు రెండు కూడా. మీరు చేసే వ్యాపారాల్లో ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు ఏవైతే ఉంటూ ఉంటాయో దాంట్లో నష్టపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మధ్యవర్తులను నమ్మకండి. తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినప్పుడు కూడా న్యూరోకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నరాల బలహీనత కావచ్చు, ఇటువంటివి అనుకోనటువంటి ప్రమాదాలు ఈ శనిగ్రహం వల్ల ఏర్పడే అవకాశాలున్నాయి. రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మీకు ఈ సంవత్సరము రాహువు 10, తర్వాత 9 స్థానాలలో కనబడుతూ ఉన్నాడు. మరి రాహు విషయంలో చూసినప్పుడు కూడా నరదృష్టి దోషం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది ముఖ్యంగా. కాబట్టి వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలి. కేతువును గమనించినప్పుడు కేతుగ్రహం 16/5 వరకు 4వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మే 17వ తేదీ నుండి సంవత్సరం మొత్తం కూడా 3వ స్థానంలో కేతుగ్రహం అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కేతుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీ తెలివితేటలతో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుకు దూసుకెళ్తారు. కాబట్టి మరి మీరు ఈ గ్రహస్థితికి అనుకూలంగా ఈ సంవత్సరము మీ జీవితాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా ఫలితం టోటల్గా గమనించినప్పుడు మనకు ధన వ్యయం ఎక్కువగా కనబడుతూ ఉంది. తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. గౌరవ హాని అనేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతోటే మీకు గౌరవ హాని కనబడుతూ ఉంది. ముఖ్యంగా స్త్రీల వలన నష్టాలు కలిగే అవకాశాలు కూడా మిథున రాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి. కేతువు అనుకూలంగా ఉన్న సమయంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పశు నష్టము, పంట నష్టము, అపజయాలు కలిగే సూచనలు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి.
ముఖ్యంగా మరి మిథున రాశి జాతకులలో గమనించినప్పుడు మృగశిర, తర్వాత ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల వాళ్ళని చూసినప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి 8 మాసాలు కఠినంగా ఉంటూ ఉంటుంది. మొదటి అంటే ఉగాది నుండి 4, తర్వాత 4 మాసాలు, సుమారుగా 8 మాసాలు వీరికి కొంత కఠినమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 8 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి. తర్వాత శివునికి సంబంధించినటువంటి మరి స్తోత్రాలతో పాటు ముఖ్యంగా వీరు అనారోగ్యం కాకుండా నవగ్రహ పాశుపతం అనేది కూడా చేసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటే ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా సూచన ఏమిటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, కొత్త ఉద్యోగాలకు ఆశ పోకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది ఈ సంవత్సరము మిథున రాశి వాళ్లకు చెప్పదగ్గటువంటి సూచనగా భావిస్తూ ఉన్నాం. ఓం తత్సత్. పరిస్థితికి అనుకూలంగా ఈ సంవత్సరము మీ జీవితాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా ఫలితం టోటల్గా గమనించినప్పుడు మనకు ధన వ్యయం ఎక్కువగా కనబడుతూ ఉంది. తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. గౌరవ హాని అనేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతోటే మీకు గౌరవ హాని కనబడుతూ ఉంది. ముఖ్యంగా స్త్రీల వలన నష్టాలు కలిగే అవకాశాలు కూడా మిథున రాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి. కేతువు అనుకూలంగా ఉన్న సమయంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పశు నష్టము, పంట నష్టము, అపజయాలు కలిగే సూచనలు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి మిథున రాశి జాతకులలో గమనించినప్పుడు మృగశిర, తర్వాత ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల వాళ్ళని చూసినప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి 8 మాసాలు కఠినంగా ఉంటూ ఉంటుంది. మొదటి అంటే ఉగాది నుండి 4, తర్వాత 4 మాసాలు, సుమారుగా 8 మాసాలు వీరికి కొంత కఠినమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 8 మాసాలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి. తర్వాత శివునికి సంబంధించినటువంటి మరి స్తోత్రాలతో పాటు ముఖ్యంగా వీరు అనారోగ్యం కాకుండా నవగ్రహ పాశుపతం అనేది కూడా చేసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటే ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా సూచన ఏమిటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, కొత్త ఉద్యోగాలకు ఆశ పోకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది ఈ సంవత్సరము మిథున రాశి వాళ్లకు చెప్పదగ్గటువంటి సూచనగా భావిస్తూ ఉన్నాం. ఓం తత్సత్.